హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఎంతో ఎమ్మీ పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా రైస్ కుక్కర్లో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామా. మరి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్, అలాగే టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు. ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ముందుగా 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. నేను 2 కప్స్కి బిర్యానీ తయారు చేస్తున్నాను కాబట్టి ఒక 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని శుభ్రంగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇందులో ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాం. పన్నీర్ లైట్గా ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు పన్నీర్ ఫ్రై చేసుకుని వేయించుకుని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. చూస్తున్నారు కదా, పన్నీరు కలర్ చేంజ్ అయింది. బాగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా ఉన్నప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. బాగా ఫ్రై చేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇదే ప్యాన్లో బిర్యానీ స్పైసెస్ మొత్తం అన్నీ కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ కొంచెం, అలాగే సన్నగా చీరిన పచ్చిమిర్చి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. చూసారు కదా, ఇలా పచ్చివాసన మొత్తం పోయింది. ఇప్పుడు ఇందులో ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూన్నర బిర్యానీ మసాలా. కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసిన తర్వాత ధనియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం 1 స్పూను గరం మసాలా. వీటిని వేసిన తర్వాత ఒక చిన్న కప్పు పెరుగుని యాడ్ చేసి అందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ కూడా వేసి 1 నిమిషం కలుపుకోవాలి. అలాగే ఇందులో తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం రైస్ని శుభ్రం చేసుకుని దానిలో వాటర్ పోసి రెడీ చేసుకుందాం. ఈ లోపల ఈ పన్నీరు నానుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మామూలు రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ కాకుండా మామూలు సోనా మసూరి రైస్తోనే బిర్యానీ చేస్తున్నాను. నేను ఈ కప్తో 2 కప్పుల రైస్ తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా వాటర్తో కడుక్కుని నానబెట్టుకున్నాను. ఒక అరగంట పాటు నానబెట్టిన బియ్యం ఇవి. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి ఇదే కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి మనం రైస్ వండుకోవడానికి. ఇప్పుడు మనం దీన్ని రైస్ కుక్కర్లో వాటర్ పోసి ఈ రైస్ కూడా అందులో వేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ బౌలు. ఇందులో ఇదే కప్పుతో నేను 4 కప్పుల వాటర్ పోసుకున్నాను. బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటర్ అంతా వంపేసి రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ మొత్తం కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు ఈ బౌల్లో కలిపేసుకోవాలి. ఈ రైస్లో యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. మనకి బిర్యానీలో ఉప్పు అనేది సరిపోయిందో లేదో ఈ వాటర్నే ఒకసారి మీరు టేస్ట్ చూసి ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నాకు సాల్ట్ అయితే ఇంకా సరిపోలేదు, నేను యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్,
ఆల్రెడీ మనం ఒకసారి మసాలాలో సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి స్లోగా కలపాలి. చివరిగా ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం రైస్ కుక్కర్ని పెట్టేసుకొని బిర్యానీ రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బిర్యానీ రెడీ అయిపోయిందో లేదో చూద్దాం. వావ్, చాలా బాగా రెడీ అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. చూసారా, చాలా పొడి పొడిగా కూడా వచ్చింది. అలాగే పన్నీర్ కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా టేస్టీ ఎమ్మీ పన్నీర్ బిర్యానీ కుక్కర్లో ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ముందు పెట్టే మంచి వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ వస్తాయి. దాని ద్వారా మీరు ఈజీగా మా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.